ఒకటి బీ కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్, ఈ రెండు మీ లైఫ్ లో బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇప్పుడు అమెరికన్స్ ఒక రకంగా ఈ రెండింటిని బాగా అంటే గ్యాదర్ చేసుకుంటున్నారు, లేకపోతే మళ్ళీ రీఇమాజిన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు నేను ముందు అయితే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ చూపిస్తాను. అవి అమెరికాలో లాస్ ఏంజల్స్ అంటే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ లేకపోతే వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ సిటీలో జరుగుతున్న థింగ్స్ అనమాట. ఇవి చూడండి, ఇట్లా కార్స్ లేకపోతే బైక్స్, ఇవి మళ్ళీ మరో పోలీస్ వ్యాన్స్ అండి. ఇవి నార్మల్ అంటే ఏదో ఊరినే పబ్లిక్ ప్రాపర్టీ అలా కాదు, ఇవి పోలీస్ వెహికల్స్. అండ్ అలాగే చూడండి ఇట్లాగా లాస్ ఏంజల్స్ మధ్య ఇట్లా ఇలా ఉంది మొత్తం ఒక రకంగా చెప్పాలండి. ఇవి మెక్సికన్స్ ఎవరైతే మెక్సికో నుంచి వచ్చి లాస్ ఏంజల్స్ లో నివసిస్తున్న ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు మన ఇండియా నుంచి ఎలా అయితే కొంతమంది బతుకు తెరువు కోసం అందుకే సెటిల్ అవడానికి ఎలా అయితే అమెరికా వెళ్తారో, అలాగే మెక్సికో నుంచి వచ్చిన ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు చేసిన థింగ్స్ అనమాట ఇవి. ముందైతే మీకు లాస్ ఏంజల్స్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. ఇవ్వండి, ఇది అమెరికా యొక్క మ్యాప్ అనమాట. ఇవ్వండి లాస్ ఏంజల్స్ ఇక్కడ ఉంది. ఇది మెక్సికన్ బార్డర్ నుంచి చాలా దగ్గర అనమాట. అండ్ ఈ ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఇట్లా చేయడం అంటే ఇమిగ్రెంట్స్ అయ్యుండి కూడా వీళ్ళేంటి ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారు అంటే దానికి ఒక కారణం. ఎందుకంటే లాస్ ఏంజల్స్ ని శాంక్చురీ సిటీ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇమిగ్రెంట్ లాస్ కానీ లేదా ఇమిగ్రెంట్స్ వచ్చే రైట్స్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, లేకపోతే కొంచెం అంటే రెస్ట్ ఆఫ్ ద అమెరికాతో కంపేర్ చేస్తుంటే ఇక్కడ కొంచెం బెటర్ అనమాట ఇమిగ్రెంట్స్ కి. సో ఇక్కడ ఒక రకంగా ఏంటంటే వీళ్ళందరూ కొంచెం ఒక స్టెప్ దాటి కొంచెం ప్రవర్తిస్తారు. అంటే ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అంటే రెండు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ట్రంప్ రీసెంట్ గా బిగ్ బ్యూటిఫుల్ బిల్ అయితే తీసుకొచ్చారు. దాన్ని బట్టి ఏంటంటే ఎవరైతే అమెరికాకి వచ్చి ఇక్కడ స్థిరపడి సంపాదించుకొని మళ్ళీ వాళ్ళ స్వదేశాలకు ఏవైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళ మీద వాటి మీద ఒక 5% ట్యాక్స్ వేస్తా అన్నారు. బట్ కాకపోతే దాన్ని ఇప్పుడు 3.5% అయితే ప్రస్తుతానికి పెట్టారు. అది ఒక కారణం అనమాట. ఎవరైతే సంపాదన మీద ఆయన ట్యాక్స్ వేస్తున్నాడు కొత్తగా అని చెప్పని ఒక బాధ. రెండోది వచ్చేసరికి ఏదైతే మనందరికీ తెలుసు ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఆయన టోటల్ క్యాంపెయిన్ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నేను తోసేస్తాను అది ఇది అని చెప్పి ఈ రెండింటి రీజన్స్ వల్ల ఒక రకంగా మెక్సికన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా బాగా ఫీల్ అయ్యారు, లేకపోతే వాళ్ళ యొక్క కోపాన్ని లేదా వాళ్ళ యొక్క ఆక్రోషాన్ని అలా చూపించారు. బట్ ఇది ఒక థింగ్ అయితే నేను ఇందాక మీకు చెప్పాను బీ కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్ అని. ఇది నేను ఎందుకన్నా అంటే రీసెంట్ ఒక 4-5 months బ్యాక్ ఎప్పుడైతే H1B వీసాల గురించి వీటి గురించి కొంచెం ఇష్యూ అయినప్పుడు అమెరికాలో ఒక పోల్ జరిగింది. అమెరికన్స్ ని ఒక అమెరికన్ పోల్ పెట్టి మీరు ఎవరిని కోరుకుంటున్నారు, ఇల్లీగల్ గా వచ్చి మెక్సికన్స్ కోరుకుంటున్నారా, లీగల్ గా వచ్చి ఇండియన్స్ కోరుకుంటున్నారంటే మాకు ఇల్లీగల్ గా వచ్చి మెక్సికన్సే కావాలన్నారు, లీగల్ గా వచ్చి ఇండియన్స్ వద్దు అని చెప్పారంటే రేసిజం ఎట్ ఇట్ పీక్స్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ మెక్సికన్స్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు ఒక రకంగా ఇలా చేస్తున్నారనమాట. సో ఇండియన్స్ ఒకవేళ వాళ్ళకన్నా బెటర్ పొజిషన్ లేదా ఏదన్నా లేదా మన మీద రెమిటెన్స్ ట్యాక్స్ చేసినా లేకపోతే మనల్ని ఇట్లా పంపించేసినా మన ఇండియన్స్ ఇట్లా అయితే ఎప్పుడు చేయలేదు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ దట్ ఈస్ వాట్ ఇండియా ఈస్. సో ఇప్పటికైనా సరే అమెరికన్స్ మన మీద రేసిజం చేయడం ఆపాలని అయితే